వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు మనం చాలా రకరకాల డిబేట్స్ చూసాం, పొలిటికల్ డిబేట్స్ చూసాం, తర్వాత సామాజిక అంశాల మీద చర్చలు చూసాం. నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా డిబేట్స్ చేశాను. అయితే లేటెస్ట్గా ఇటీవల కాలంలో కొన్ని సెన్సేషనల్ ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. దట్టు న్యూస్ మేకర్స్గా మారిన కొందరు వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలు, అవి సెన్సేషనల్ కార్యక్రమాలా, హడావుడి కార్యక్రమాలా, లేక సమాజ హితం కోరి చేసే కార్యక్రమాలో నిర్ణయించుకునే స్థితిలో కొంతమంది ఉన్నారు. మరోవైపు ప్రజలు ఆ వ్యక్తులకి చాలా చోట్ల నీరాజనాలు పడుతుంటే విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్న ఇమేజ్లో ఉన్న వ్యక్తికి నేను పెద్దగా పేరు చెప్పి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వీరమాచినేని రామకృష్ణ. ఈ వీరమాచినేని రామకృష్ణ అనే ఒక విజయవాడ కృష్ణా జిల్లా వాస్తవ్యులు, బేసిక్గా చార్టెడ్ అకౌంటెంట్. అది కూడా అందరికీ తెలిసిపోయిన విషయమే. అసలు అప్పుడు ఆయన గురించి నేను ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, గత కొన్ని నెలలుగా ఆయన బల్లలు చరిచి తొడలు కొట్టి సవాల్ చేస్తున్నారు. నా డైట్ని ఎవరైనా తప్పు పట్టినా, ఎవరైనా ఛాలెంజ్ చేసినా ఐఎమ్ రెడీ టు ఫేస్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అని. ఒకవైపు ఎంబీబీఎస్ చదివినా లేదా ఇంకెవరు అంతకంటే పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన డాక్టర్లైనా వాళ్ళని గౌరవిస్తూనే, వాళ్ళ కాలి గోటి కూడా మేము సరిపోము, మాదంతా దీని ప్రకారం వచ్చిన వైద్యము లేదా విధానమే తప్ప, మాది అసలు వైద్యం కాదు, అది ఒక విధానం అని చెప్తున్నారు తప్ప వాళ్ళని విమర్శించడం లేదు అంటూనే సవాల్ చేస్తున్నారు. దీంతో ఏమవుతుందంటే ఇది ఒక సెన్సేషనల్ అయిపోయింది. ప్రజల్లో కూడా ఒక గందరగోళం తయారవుతుంది. ఏమిటి ఈయన సవాల్ చేస్తున్నాడు, సంచలనం చేస్తున్నాడు, డాక్టర్లు ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? ఆ మధ్య ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరు డాక్టర్లు మాట్లాడే ప్రయత్నం చేసినా ఎందుకు అది అంత ఎలివేట్ అవ్వలేదు? బహుశా వాళ్ళ వాదనలో పటిమ లేదా, లేక నిజంగానే ఈయన ఆర్గ్యుమెంట్ అక్కడ ఓవర్కమ్ చేసిందా, ఈయన కొంచెం గొంతు పెద్దగా ఉండి గట్టి గట్టిగా అరిచేసి వాళ్ళు ఎవరిని మాట్లాడకుండా చేశారో ఏమో, ఐ డోంట్ నో. నాలాగే ఆయన కూడా గట్టిగా అరుస్తాడేమో. బట్ ఈరోజు డిబేట్కున్న శాంచిటీ ఏంటంటే, ఖచ్చితంగా దీనికి శాంచిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ దిస్ డిబేట్ ఈజ్ నాట్ బిట్వీన్ వీకే అండ్ వీఆర్కే. ఈ డిబేట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు, ఎంబీబీఎస్ఏ కాదు స్పెషలైజేషన్ చేసిన డాక్టర్లు ఉన్నారు. అన్నిటికీ మించి కొరియా నుంచి వచ్చిన శాస్త్రవేత్త ఉన్నారు. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డిబేట్. అండ్ వీరమాచినేని రామకృష్ణ డిబేట్లో ఆయన చెప్పే విధానంలో ప్రధానంగా చెప్పేది డయాబెటీస్ తగ్గుతుందనేది కీలకమైతే, బరువు తగ్గుతుందనేది చాలా కీలకం. అసలు ఆయన విధానంలో ఉన్న ఆకర్షణ శక్తే ఒక హీరోయిన్ లాంటిది. ఆ ఆకర్షణ శక్తే బరువు తగ్గేది. ఆ బరువు తగ్గించడానికి ఆయన వాడేది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వాడమని చెప్తున్నారు. ఫ్యాట్తో ఫ్యాట్ తీయడం అనేది ఏ రకమైన వైద్య విధానం అనేది అల్లోపతి ప్రశ్నిస్తున్న ప్రశ్న. మరోవైపు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా కూడా వేలాది మందిని బరువు తగ్గిస్తున్నారు సర్జన్లు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లుగా ఉన్న వాళ్ళు వేలాది మందికి బరువు తగ్గిస్తున్నారు. బరువు అనేది తగ్గితే మనుషుల్లోని 90% రోగాలు పోయినట్టే అనేది జగమెరిగిన సత్యం. అందులో ఒబెసిటీ కానీ ఇంకోటి కానీ మనిషి వెయిట్ లాస్ అయితే చాలా రోగాలు పోతాయి. కానీ డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఇటువంటివి కూడా కంట్రోల్ అవుతాయా అనేది చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవి. సో ఇవి మనతో చర్చించడానికి ఈవేళ వీరమాచినేని రామకృష్ణ గారు స్టూడియోలో ఉన్నారు. యూ కెన్ సీ హిమ్. వారి పక్కనే ఉన్నవారు ఈశ్వర్ గారు. వారి ప్రొఫైల్ అంతా చెప్పాలంటే బహుశా ఈ డిబేట్ టైం సరిపోదేమో, అందుకని మొత్తం చెప్పలేను. ఈశ్వర్ సుంకరా, హీఈస్ ఫ్రమ్ మదనపల్లి, చిత్తూరు జిల్లా. వీరు సీనియర్ సైంటిస్ట్, చుంగ్నామ్ నేషనల్ యూనివర్సిటీ, డేజాన్, కొరియా. ఇంకా చాలా వారు అసోసియేట్ ఫెలోగా ఉన్నారు, అసోసియేట్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్లో ఉన్నారు అమెరికాలో. అండ్ సెలెక్టెడ్ ఫర్ ది ప్రెస్టీజియస్ కొరియన్ ఫెలోషిప్ బ్రెయిన్ కొరియా ప్లస్ BK 21 2014. రిసీవ్డ్ టాప్ డౌన్లోడెడ్ ఆర్టికల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది జర్నల్ ఆఫ్ అట్మాస్ఫియర్ సోలార్ టెరెస్ట్రియల్ ఫిజిక్స్. ఇలా చాలా దాదాపు ఒక 4 పేజీల ప్రొఫైలే ఉంది. కాబట్టి అదంతా నేను చెప్పలేను, కానీ దాన్ని బట్టి చెప్పొచ్చు వారికి ఉన్న క్వాలిఫికేషన్తో వారు ఎంత క్వాలిఫైడ్ సైంటిస్ట్. ఈజ్ నాట్ ఓన్లీ హీజ్ ఎ డాక్టర్, ఈజ్ ఆల్సో ఏ సైంటిస్ట్. ఆ తర్వాత విజయవాడలో ప్రముఖ బెరియాట్రిక్ సర్జన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయిన కొంగర రవికాంత్ గారు ఉన్నారు. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా అయిన డయాబెటాలజీ. చాలా కీలకంగా గమనించాల్సింది, ఆ పదవులు రెండునేమో వాళ్ళ యూనియన్లు. బట్ ఇక్కడ ఒక డయాబెటిక్ స్పెషలిస్ట్గా ఉన్న డాక్టర్ టీవీ రమణమూర్తి గారు కూడా మన డిబేట్లో ఉన్నారు. మరొకరు డాక్టర్ జి గణేష్,
లాప్రోస్కోపిక్ సర్జన్ వీరు బేరియాట్రిక్ సర్జన్ కూడా వీరు కూడా మనతో డిబేట్లో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో మోతీబాబు గారు జనరల్ ఫిజిషియన్, రైట్, జనరల్ ఫిజిషియన్, జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ అంటాం కదా, కాబట్టి మోతీబాబు గారు వీరు కూడా చాలా ఫేమస్ ఫిజిషియన్, వీరు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ఇంత బిగ్ డిబేట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ డిబేట్తో ఇక అసలు రామకృష్ణ ఏంటో తేలిపోవాలి, ఈ కొబ్బరి నూనె ఏంటో, ఈ కొబ్బరి నూనెలో ఉన్న గోల ఏంటో తేలిపోవాలి. ప్రజలు నమ్మడమా నమ్మకపోవడమా అనేది చాలా కీలకమైన అంశం ఒకటి. తర్వాత డాక్టర్లనే సవాల్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ 5 డాక్టర్లే ఉన్నారు కాబట్టి అది కూడా ఏంటో చూద్దాం. ఇక్కడ నేనేదో యుద్ధం క్రియేట్ చేయాలని డాక్టర్లకి లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్కి మధ్య యుద్ధం క్రియేట్ చేయాలనే ప్రయత్నం మాత్రం కాదండి. కాకపోతే కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసం, బరువు తగ్గించుకునే విధానంలో కానీ, లేదా షుగర్ వ్యాధి తగ్గుతుందా అనే విధానంలో కానీ, అసలు షుగర్ అంటే ఏంటి, కొబ్బరి నూనెకి దానికి ఉన్న లింక్ ఏంటని కానీ, ఇట్లాంటి కొన్ని మౌలికమైన మనకు అర్థం కాని మౌలికమైన ప్రశ్నలు చాలా ఉంటాయి. కాబట్టి అది వాళ్ళ నోటి వెంట వింటే కాస్త మాకు అదొక తృప్తి, ఆత్మసంతృప్తి, ఈ విధానం పాటించే వారికి కానీ ఇది కానీ. నేను ఫస్ట్ జనరల్ ఫిజిషియన్గా ఉన్న మోతీబాబు గారి దగ్గరికి వెళ్ళదలుచుకున్నా. ఎందుకంటే జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరికీ దగ్గరికి ఆ పర్టికులర్ వ్యాధి ఉన్న వాళ్ళు వస్తారు. కాబట్టి మోతీబాబు గారు వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మోతీబాబు గారు, ఈ వీరమాచినేని గారి రామకృష్ణ గారి ఎఫెక్ట్ ప్రజల్లో మాకైతే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సభలకి జనం తండోపతండాలకు వెళ్తున్నారు, ఏదో తిరునాళ్ళకి జాతరలకు వెళ్ళినట్టు.